నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఇప్పుడు నడుస్తున్న కరెంట్ ఇష్యూ మీదనే. నిన్న ఒక ప్రెస్ మీట్లో కాదు, ఆడియో ఫంక్షన్ అనుకుంటాను, శివాజీ గారు బట్టల గురించి మాట్లాడారు. అఫ్కోర్స్ 2 అన్పార్లమెంటరీ పదాలు వాడినా కూడా ఆయన చెప్పే విధానం కరెక్టే అనిపించింది. అసలు బట్టలు వేసుకుంటున్నారా లేదా అన్నట్లుగానే ఉంటున్నారు. ఒళ్ళంతా పలుచని వస్త్రాలు ధరించి మరీ టైట్గా ఉండే బట్టలు ధరిస్తే వెళ్తుంటే చూసేవాళ్ళు బస్సులలో కానీ బయట కానీ గిల్లక మానుతారా చెప్పండి? అంటే పసిపిల్ల ఏం చేసింది, ముసలావిడ ఏం చేసింది, వాళ్ళ మీద కూడా రేపులు చేస్తున్నారు కదా అంటారు. అవును, అది కాదనట్లేదు, వాస్తవం, అది అలా జరుగుతున్నాయి. కానీ మన పరిధిల్లో మనం ఉంటే కొంతవరకు నివారించవచ్చు అనేదే నేను చెప్తున్నా. ఒక సెలబ్రిటీ వస్త్రధారణను చూసి ప్రతి ఒక్కరూ అనుకరించాలనుకుంటారు. నేటి యువత అయితే ఆ సినిమాలో ఆవిడ వేసుకున్న డ్రెస్ నేను వేసుకోవాలి, అంతకన్నా ట్రాన్స్పరెంట్గా వేసుకోవాలి. ఎక్స్పోజ్ చేస్తే తప్పేంటి? అందంగా ఉన్నాను కాబట్టి ఎక్స్పోజ్ చేస్తున్నాను, అందంగా లేకుంటే ఎవరైనా చూస్తారా అనే కామెంట్స్ కూడా వింటున్నాం. అవును, అందంగా ఉంటే ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అందం ముఖం వరకు చూపించు, నీ స్ట్రక్చర్ కూడా కనిపిస్తుంది. చీర కట్టులో కానీ నిండు డ్రెస్సే కానీ, చీరే కట్టుకోమనట్లేదు, నిండుగా వేసుకునే వస్త్రధారణ ఏదైనా బాగానే ఉంటుంది. అంతేకాని మా ఇష్టం ఉన్నట్లుగా ఉంటాము అనంటే మనము సమాజంలో బ్రతుకుతున్నాము, కొన్ని విలువలు ఉంటాయి. రేపటి తరం ఏం నేర్చుకుంటారు? ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ మధ్య పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా కూడా వినడం లేదు. కానీ మన శరీరాన్ని మనం భద్రపరచుకోవాలి. విలువైన వస్తువులను లాకర్లో భద్రపరుస్తాము, బంగారము, వెండి అలాంటివి. నీ శరీరం అంతకన్నా తక్కువనా? నీ శరీరం ఇంకా విలువైనది కదా, ఎంత భద్రంగా దాచుకోవాలి? ఇలా కొంతమంది ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. సుమన్ లాంటి హీరో, శివాజీ లాంటి హీరో చెప్తున్నారు. రివర్స్గా వాళ్ళ మీదకే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అమ్మాయిలు, మహిళలు కొంచెం ఆలోచించండి. మన వస్త్రధారణను బట్టే మనకు గౌరవం ఉంటుంది. చీరే కట్టుకోవాలని లేదండి, ఇష్టమున్న డ్రెస్ వేసుకోవచ్చు. కానీ కొంతవరకు మన లిమిట్స్ దాటకుండా ఉంటే ఎవరికైనా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఎక్స్పోజ్ చేసే వాళ్ళని చూస్తే అందంగా కనిపిస్తారు అనుకుంటారు, కానీ అసహ్యంగా అనిపిస్తుంది. శివాజీ గారు చెప్పిన మాటలు కొన్ని తప్పు ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన విషయం కరెక్ట్, విధానం తప్పేమో. ఎనీవే, అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ.